మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసినటువంటి గ్రామాల వారీగా ఏమేం పనులు చేసినాం, ఇంకా ఏం పనులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలకు మనం గెలిచిన తర్వాత తిరగగలిగినాం, ఇంకెన్ని గ్రామాలు రీచ్ అయ్యేది ఉంది, ఆ గ్రామాల్లో ఇంకా 4 సంవత్సరాల్లో మనం చేయాల్సినటువంటి పనులను కార్యాచరణ తీసుకొని ప్రతి గ్రామ ముఖ్య నాయకులు, అక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర నాయకులతోటి ఏ గ్రామం ఆ గ్రామం విడిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా గత 10 సంవత్సరాలుగా అధికారం లేకున్నా జెండాను మోసి ఎన్నో ఇబ్బందులకు గురై అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కష్టపడ్డ కార్యకర్తను తప్పకుండా గుర్తించి ఎట్లయితే మీరు నన్ను ఇక్కడ కుర్చీ మీద కూర్చోబెట్టినో మీ అందరినీ ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రామాలలో తప్పకుండా ఎవరో హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని టికెట్ ఇచ్చే విధానం కాదు. మీ గ్రామంలో మీ సమక్షంలో మీరందరూ కలిసి అక్కడ రిజర్వేషన్ల ఆధారంగా మీరు చెప్పిన కార్యకర్తకే, మీరు చెప్పిన క్యాండిడేట్కే బీఫామ్ ఇచ్చే విధంగా ఈసారి తీర్మానం చేయబోతున్నాం. మన పార్టీలో పైరువులకు తావులేదు. మీ గ్రామంలో మీరందరూ కలిసికట్టుగా పలానా ఎల్ఏ కంటే ఎల్ఏకు, మల్లె కంటే మల్లేకు, ఈ రెడ్డి కంటే ఆ రెడ్డికి, లేకపోతే ఎవరికి చెప్తే మీరు చెప్పిన తీర్మానం ప్రకారమే బీఫామ్ ఉంటాయి తప్ప మేమేదో ఎవరికో ఇవ్వాలి ఎవరికో చేయాలని కాదు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఈసారి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, అవసరమైతే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇందులో ఎవరైనా రిజర్వేషన్ ప్రకారం వీలు కాని వాళ్లకు అవసరమైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఇంకా 3 చైర్మన్లు నింపేది, 60 చైర్మన్లకు 600 మంది డైరెక్టర్లుగా నింపేది. అందులో కానీ పార్టీ పదవుల్లో కానీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిస్తున్నా. ప్రతి కార్యకర్తను గుర్తించి కార్యకర్తకు ఎక్కడో అక్కడ తప్పకుండా పార్టీని నమ్మి జెండా మోసిన వాళ్లకు అవకాశం ఇస్తానని చెప్తున్నా. అదే కాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా గ్రామాలలో మీ ద్వారా పోవాలి. ఈ ప్రభుత్వం ఆలోచన కూడా మొన్న ఏదైతే జనవరి 26 నాడు మన గౌరవ ముఖ్యమంత్రి 4 పథకాలు ఇంప్లిమెంట్ చేసిండో, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ తప్పకుండా ఈ స్థానిక సంస్థల్లోపే, అంటే ఎలక్షన్ కోడ్ వరకే, మనం స్థానిక సంస్థలు అనౌన్స్ చేసే వరకే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు ఏ మాట మీద అయితే మీరు మొన్న ఎలక్షన్లలో గ్రామాలను తిరిగి మా పార్టీకి ఓటేయాలని మీరు బాధ్యతగా కష్టపడ్డారు కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డు, ఇండ్లు, పెన్షన్లు మీ ద్వారానే పంపిణీ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. కాకపోతే మనం గెలిచిన ఉత్సాహంలో చాలామంది గెలవక ముందుకున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. సోషల్ మీడియా తగ్గింది. ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను మనం చెప్పలేకపోతున్నాం. మన కార్యకర్తలే నిరుత్సాహపడితే ఏ రకంగా మనం ముందుకు పోగలుగుతాం? మన కార్యకర్తలు ఆధారపడితే మరి జనాలలో ఎక్కువ నెగిటివ్ వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం 7 లక్షల కోట్ల అప్పులతో మనం బాధ్యత తీసుకున్నాం. మరి అప్పుడు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంటే కొంత ఆలస్యం అవుతుంది, కొంత బడ్జెట్ తోటి ఆలస్యం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి మీరు ధైర్యంగా గల్లెగిరేసి మీ గ్రామాలు చెప్పాలి. నేను ఒకటే కార్యకర్తలకు అంటున్నా, నాయకులకు చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసినాం. మనం 27 రోజులనే 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఇచ్చినాం. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆడ 100 మంది ఉంటే 80% 80 మందికి మాఫీ అయితే ఒక 20 మందికి మాఫీ కాదు. మరి ఆ 20 మంది 80 మందిని డామినేసి మనం ఇలా పార్టీని నష్టపరిచే విధంగా చేస్తున్నారు. మొన్న సర్వే చేయించిన కేసీఆర్ 1 లక్ష రూపాయలకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు నెట్టుకొస్తే కూడా వ్యతిరేక రాంది. మరి మనం 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా 2 లక్షల పైన కట్టిన వాళ్ళకు కూడా ఈ వారం 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ మీది 5వ 10వ కడితే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ఇవ్వడానికి కృతనిశ్చయిత ఉంది. ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం. మరి గ్రామాలలో 80% గ్రామంలో 100 మంది ఉంటే 80 మందికి మాఫ్ అయితే ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం?
అరే మల్లేకు 1,50,000 అయింది, పుల్లేకు 2 లక్షలు అయింది, ఆ రెడ్డికి 2 లక్షలు అయింది, ఈ ఎస్సీ సోదరునికి 1,00,000 అయిందని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనమే వెనకడుగు చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు లేనటువంటి ఇందిరమ్మ ఇల్లు మనం ఇస్తున్నాం. ప్రతి అరువులకు రేషన్ కార్డు ఇస్తాను మాటిస్తున్నాం. రైతు భరోసా కూడా గతంలో 10,000 ఇస్తే మనం 12,000 ఇస్తున్నాం. కాకపోతే కొంచెం వెనుక ముందు అవుతుంది. దాన్ని మనమే నెగిటివ్ తీసుకొని ప్రజలకు చెప్పబోతే అది వేరే రకంగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను మీకు అందరికీ ధైర్యం ఇస్తున్నా. మొన్న మా సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఏదైతే 26 జనవరి నాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ 4 చక్కటి పథకాలు. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం రేషన్ కార్డు ఇస్తున్నాం, కొత్త కార్డు ఇస్తున్నాం. పెళ్ళైన వాళ్ళకు, పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా ఆ కార్డులో ఎంట్రీ ఇస్తున్నాం. ఈ పథకాలు మీరు తీసుకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ప్రజలు, మిమ్మల్ని అందరినీ ప్రజాపతులు చేస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.